ఏప్రిల్ 2వ తేదీ 1956వ సంవత్సరం బూరుగుల రామకృష్ణరావు గారు ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఓటింగ్ జరిగింది. అట్లాగే ఏప్రిల్ 6వ తేదీ 1956 సంవత్సరం ఆనాటి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఇది కొత్త కాదు. ఈవేళ అన్ని ప్రాంతాల మధ్య సామరస్యంగా పరిష్కారం ఎట్లా ఆలోచించాలి తప్ప మనం చీటికి మాటికి గందరగోళం చేయడం మాత్రమే లక్ష్యం అనుకున్నట్టయితే అసలు ఈ సభకే విలువ లేకుండా పోతే, రాష్ట్రాల హక్కులే పోతే దేశం మొత్తం యూనిటరీ రాజ్యం అవుతుంది. ఒక్కసారి యూనిటరీ రాజ్యం అయితే ఢిల్లీలో కూర్చున్నవాడు ఏదైనా చేసేచ్చు దేశాన్ని. మన మిత్రులే చెప్తున్నారు, రాష్ట్ర శాసనసభ కాదన్నా కూడా పార్లమెంటుకి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారము హక్కు ఉన్నాయని చెప్పండి. అలాంటప్పుడు తీర్మానం అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనీసం మెజారిటీ సభ్యుల అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, దీనిలో మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే ఆ బాధ అర్థమయ్యేందుకు, వ్యక్తం చేసేందుకు ఒక మార్గం దొరికితే, ఇదైన తర్వాత ఢిల్లీలో కనీసం కేంద్ర ప్రభుత్వమో జాతీయ పార్టీలో అన్ని ప్రాంతాల ప్రతినిధులతో కూర్చుని దీనికి అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారం ఆలోచించే అవకాశం వస్తుంది. అదేం లేకుండా ఒక దండయాత్రలాగా అసలు ప్రజల అభిప్రాయాలతో శాసనసభతో నిమిత్తం లేకుండా మా ఇష్టం వచ్చింది మేము చేస్తామంటే అసలు శాసనసభకు పంపించాల్సిన అవసరం లేదు. శాసనసభకు పంపించేది ఇట్ ఈస్ నాట్ అన్ ఎంప్టీ ఫార్మాలిటీ. నిజంగా సభతో సంప్రదింపులు జరగాలి. ఆ రాష్ట్ర ప్రజలతో కూర్చొని చర్చించుకోవాలి, సామరస్యంగా పరిష్కారాన్ని సాధించాలి. కానీ ఇది విదేశీ సామ్రాజ్యమో లేకపోతే దండయాత్ర చేసిన చక్రవర్తుల ఇష్టం వచ్చినట్టు విభజించడం కాదు. అంచేత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మనందరం కలిసి అందరికీ న్యాయం జరిగేట్టుగా మనం కూర్చుందాం. అంతేగాని అసలు రాష్ట్ర శాసనసభకు సంబంధమే లేదు, రిజల్యూషన్ పెట్టడానికి వీలే లేదు, రిజల్యూషన్ వచ్చినట్టయితే ఓటింగ్ జరగడానికి వీలే లేదు, సభ అభిప్రాయం చెప్పడానికే వీలు లేదు అన్నది ఏ రకంగా చూసినా కూడా ప్రజాస్వామ్యవాదన కాదు, రాజ్యాంగబద్ధవాదన కాదు. ఆర్టికల్ 3 కింద రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభకు పంపించింది సభ అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం, సభ్యుల అభిప్రాయాల కోసం మాత్రమే కాదు. సభ అభిప్రాయాలు, ఇట్స్ వ్యూస్. సభ అంటే హౌస్ మొత్తం. హౌస్ మొత్తం అభిప్రాయాలు అరిస్తే వస్తుందా? ఓటింగ్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి దానికి ఎవరు కూడా బెంబేపడాల్సిన అవసరం లేదు. సామరస్యమైన రీతిలో ఈ తీర్మానం ఉండాలన్న కోరికతో లోక్సత్తా పార్టీ ఒక ప్రతిపాదన చేసింది. అది మెజారిటీకి ఇష్టం లేకపోతే ఇంకో ప్రతిపాదన తీసుకురండి, కానీ ఓటింగ్ జరగనివ్వండి. ఇక్కడ సభలో కనుక మెజారిటీ మద్దతు లేకపోయినట్టయితే రాష్ట్ర విభజన కోసం ఢిల్లీలో అందరినీ కూర్చోబెట్టండి, 3 ప్రాంతాల ప్రతినిధుల్ని, పార్టీలకు అతీతంగా అందరికీ సామరస్యంగా ఏం చేస్తామో చూపెట్టి ఒప్పించండి. మనసు నొప్పించకుండా గుండెకు తగిలిన గాయాలను తొలగించి పరిష్కారం చేయండి. అంతేగాని రాష్ట్ర శాసనసభను కూడా పట్టించుకోకుండా మేము చేస్తామన్న అపఖ్యాతి వాళ్ళు ముట్టుకోకూడదు. సభలో చర్చ జరిగే అవకాశం లేకుండా పోయింది, సభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి తెలిపే అవకాశం లేకుండా పోయిందన్న అపఖ్యాతి శాసనసభ రాకూడదు. ఈ ఫెడరల్ వ్యవస్థ బలహీనపడకూడదు. అందుకని ముందు చూపుతో ఈ సభలో ఈ తీర్మానాల్లో ఉత్తమమైన వాటి మీద మా దృష్టిలో మాది ఉత్తమం, ఇంకో పార్టీ వారిది ఉత్తమం అనుకుంటారు. సహజం. అది రాజకీయ పార్టీలు ప్రతి పార్టీ తనదే మంచిది అనుకుంటుంది. మేము అందరినీ సమన్వయం చేసే ప్రయత్నం చేస్తామని భావిస్తున్నాం. మీ అందరికీ మనసుంటే లోక్సత్తా పార్టీ ప్రతిపాదించిన తీర్మానాన్ని మీరు చేపట్టండి ఓటింగ్ కోసం. చర్చ జరపండి దాని మీద కావాలంటే. లేదంటే మీరందరూ అనుకుని బీఏసీలో కానీ ఇతరత్ర కానీ పార్టీలన్నీ కలిసి ఏ తీర్మానం మీద చర్చ జరుపుతారో దాని మీద ఓటింగ్ జరుపుతారో చెప్పండి. లేదంటే అన్నిటి మీద ఓటింగ్ జరపండి. కానీ ఓటింగ్ జరిపి సభాభావాలు తెలియచేస్తే దాని మీద కేంద్ర ప్రభుత్వం సభ ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని బట్టి అందరితో మళ్ళీ ఇంకోసారి కూర్చోవాలా, మార్పులు చేర్పులు ఏం తేవాలి అని ఆలోచించేందుకు అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా అసలు రాష్ట్రమే లేనట్టుగా, రాష్ట్రాలకు హక్కులే లేనట్టుగా, రాష్ట్ర చట్టసభలో కనీసం తీర్మానం ప్రవేశపెట్టే అవకాశమే లేనట్టుగా, ఆ తీర్మానం ఓటింగ్ జరిగే హక్కే లేనట్టుగా ఉన్నట్టయితే ఇంకా రాష్ట్రాల్లో మున్సిపాలిటీలు దీనికంటే మీరు అది సరైన పద్ధతి కాదు. ఒక మున్సిపాలిటీ విభజించినా కూడా, ఒక అసెంబ్లీని విభజించినా కూడా, ఒక పంచాయతీని విభజించినా కూడా, మా పంచాయతీని అడుగుతున్నాం, మున్సిపాలిటీని అడుగుతున్నాం. మనం మీరేమనుకుంటారు? విలీనం చేసినా విభజించినా కూడా అలాంటిది రాష్ట్రానికే లేదంటే ఫెడరల్ వ్యవస్థకు అర్థమే లేదు. మనం ఎక్కడో
ఈ విద్వేషాల మాటలు ఓటు బ్యాంకులు ఎక్కడున్నాయని ఆశ కొద్దీ జనంలో విపరీతంగా ఎంతగా ఎడబాటు తీసుకొస్తే అంతగా మనం రాజకీయంగా లబ్ధి పొందుతామని ఆశ కొద్దీ అన్ని ప్రాంతాల వారు కూడా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. ఓట్ల మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి జన భవిష్యత్తు మీద కాదు, రాష్ట్ర భవిష్యత్తు మీద కాదు, తెలుగు ప్రజల భవిష్యత్తు మీద కాదు, రాజ్యాంగాన్ని రక్షించడంలో కాదు, ఫెడరల్ వ్యవస్థను కాపాడడంలో కాదు. అన్ని పార్టీలని మేము కోరుతున్నాం, దయచేసి రాజ్యాంగ రక్షణకి ఫెడరల్ వ్యవస్థ రక్షణకి పూనుకుంటూనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీమాంధ్ర ప్రజల భయాందోళనలు దృష్టిలో పెట్టుకుని సమగ్రమైన పరిష్కారం కోసం మనం అంతా కృషి చేసినట్టయితే చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం కలిసి రమ్మని మేము కోరుతున్నాం. ఇప్పుడు రాజ్యాంగంలో రాష్ట్రం ఒప్పుకోకుండా చేయొచ్చా లేదా అని వివాదాస్పదం. కొందరు చేయొచ్చు అంటారు, కొందరు చేయొద్దు అంటారు. అది సుప్రీంకోర్టుతో చాలా చివరికి ఏనాడు తెలుస్తుందో మనకు తెలియదు. ప్రపంచ దేశాల్లో అన్ని ఫెడరల్ వ్యవస్థల్లో కూడా రాష్ట్రం అనుమతి లేకుండా రాష్ట్ర విభజనకు అవకాశం లేదు. అది వాస్తవం. ఈ మాట నేను చాలా స్పష్టంగా ఎన్నోసార్లు ప్రకటించాను, రాష్ట్రపతికి రాశాను, వారికి వివరించాను. కానీ చివరికి ఇది పార్లమెంట్ నిర్ణయం చేయాలి, సుప్రీంకోర్టు నిర్ణయం చేయాలి. దాన్ని అలా పక్కన పెడదాం. వినండి, పూర్తిగా వినండి. నా స్టాండ్ ఏంటో మీకు తెలిసి ఇప్పటికే వినండి ఒకసారి. రెండవది, ఇప్పటిదాకా రాష్ట్రాలు ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ కూడా మైనారిటీ రాష్ట్రమే వచ్చింది. మీరు ఆ సంగతి మర్చిపోతున్నారు. ఇప్పటిదాకా ఏర్పడ్డ ప్రతి రాష్ట్రము కూడా మైనారిటీ రాష్ట్రమే వచ్చింది. అంటే ఏమైంది? అందరినీ కూర్చోబెట్టి ఒప్పించే ఏర్పాటు జరిగింది. తెలుగునాట మాత్రం ఆ ప్రయత్నం జరగలేదు. అది చాలా తప్పు. ఇక్కడ వాళ్ళు తప్ప, అక్కడ వాళ్ళు తప్పు. ఇది బాగుందనుకుంటే రేపు తెలంగాణకు జరగచ్చు, మరో రాష్ట్రానికి జరగచ్చు. మనం రేపటి ఉపద్రవాన్ని గురించి ఆలోచించట్లేదు. కాబట్టి రాష్ట్ర అనుమతి లేకుండా విడిపోకూడదు అనుకున్నట్టయితే మైనారిటీ ప్రాంతం విడిపోవడం సాధ్యం కాదన్న వాదన పూర్తిగా అవాస్తవం. ఇప్పటిదాకా జరిగిన ప్రతి రాష్ట్రము కూడా మైనారిటీ రాష్ట్రమే విడిపోయింది, అందరినీ కూర్చోబెట్టి ఒప్పించబట్టి. ఇది కాదంటారు మీరు చూడండి, చరిత్రలో సాక్ష్యాలు చూడండి. ఇక మూడోది అవి కూడా పక్కన పెట్టండి. రాష్ట్రం ఒప్పుకోకున్నా కూడా పార్లమెంట్ ఇచ్చే అధికారం ఉందని చెప్పి అందాం వాదన కోసం. అసలు రాష్ట్రం చెప్పే అవకాశం లేదంటే ఎట్లాగా? ముందు రాష్ట్రం ఒప్పుకోకుండా చేస్తాము, తర్వాత రాష్ట్రం చెప్పడానికి అవకాశమే ఉండదు. ఇక తర్వాత రాష్ట్రానికి మేము పంపించము. ఇంకా ఫెడరల్ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఇది అసంబద్ధమైనటువంటి వాదన. రాష్ట్రాన్ని చెప్పనివ్వండి. కాదు, అవన్నీ కూడా రాజకీయ డ్రామా. నిజంగా ఒప్పించే ప్రయత్నం అయితే 3 ప్రాంతాల ప్రతినిధులను కూర్చోబెట్టవలసింది. పార్టీలకు అత్యధికంగా ఏనాడో పనిచేయాల. మీకు తెలుసు, నాకు తెలుసు, రాజకీయ పార్టీలు కేవలం తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనం కోసం అని చెప్పిన అన్ని పార్టీలు డ్రామాలు ఆడినాయి. దాని పర్యవసానమైంది. లేకపోతే ఈ సమస్య ఎందుకు వచ్చేది? అసలు ప్రజలతో సంబంధం లేకుండా మీ ఇష్టం, మీరు చేయగలగో ఏదో డ్రామా కదా అనుకుని చేశారు. అది తప్పదు. ఖచ్చితంగా ఆ పార్టీని శిక్షించాలి మనం, కానీ దానికి ప్రజల్ని శిక్షించకూడదు. ఇవాళ ప్రజల్లో 2 ప్రాంతాల్లో మనోభావాలు చాలా తీవ్రంగా వ్యక్తమవుతున్నప్పుడు కూర్చోబెట్టి ఇప్పటికైనా సామరస్యంగా పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా ఎడ్డమంటే తెడ్డమంటే తాబట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టయితే అసలు కొంతైనా సర్దుబాటు ధోరణి ప్రదర్శించకపోతే ప్రజలేమవుతారు? ఎంతసేపటికి మన సీట్లు, మన ఎన్నికల్లో ఓట్లు తప్ప జనసంగతి పట్టదా మనకి? అందుకే నేను నా స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పాను. ఏ రకంగా చేయాలి పరిష్కారం కూడా చూపెట్టాను. కాబట్టి ఈ మాట చెప్పే సాహసం నాకు మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరికి ఉండదు. ప్రతినిధుల అభిప్రాయాలు సోదరా, పార్టీలు ఎక్కడున్నాయి సార్? రాజ్యాంగంలో సోదరా, ప్రతినిధులు ఉన్నారు, ఎన్నికైన ప్రతినిధులు లేరా? ఇంతవరకు రాష్ట్ర శాసనసభ్యులతో ప్రాంతాల వరకు కూర్చున్నప్పుడు చర్చ